ఒక డౌట్ ఉండే, మా మాస్టర్ దగ్గర డౌట్ అడుగుతుండే, ఒక మనిషిని మనం చేతబడి చేసి ఎట్లా చంపుతారు, అది ఎంతవరకు అసలు అది ఎట్లుంటుంది అన్నది నాకు ఒక ఇచ్చిలాగా ఉండే. మా మాస్టర్ వచ్చేసి చెప్పారు, వద్దు అది అసలు పెట్టుకోవద్దు, మంచిది కాదు, చాలా పెద్ద హెడేక్ అన్నట్టు చెప్పారు. చెప్పినా కూడా నాకు ఒక్కసారి అది టేస్ట్ చేయాలని ఉంది, ఒకసారి అసలు ఎక్స్పీరియన్స్ అవుదాం అనుకుంటున్నా. అది ఎంత ఇల్లాజికల్గా ఉంది, ఇక్కడ మనం ఏదో వేస్తే అక్కడ కూడా చచ్చిపోవడు, ఇది ఎంతవరకు ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుంది, నాకు ఎక్స్పీరియన్షియల్గా తెలుసుకోవాలని ఉంది అన్నా. అంటే వద్దు అన్న కూడా నేను మొండి పట్టు పట్టినా. సరే నీవు ఇట్లా చెప్తున్నావు అని చెప్పేసి, ఎవరైతే ఒక 48 to 36 అవర్స్లో చనిపోబోతుండే ఒక వ్యక్తి, చనిపోయే స్థితిలో ఉన్నాడు. సో ఈయన మీద నువ్వు చేసేసే, నీకు అర్థమవుతుంది అప్పుడు, నేను చెప్తా వింటలేవు కదా అని చెప్పి, సరే అని చెప్పి నేను చేయడం జరిగింది. బ్లాక్ మ్యాజిక్ చేసిరు అంటే మంత్రాలు చేసిరు ఆయన? మంత్రాలని కాదు, ఎనర్జీ చేసిన, మంత్రాలు ఎమోషన్. బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంది? మంత్రాలే కదా, క్షుద్ర పూజలు అంటే. ఓకే, ఇవన్నీ కూడా అదే, ఒక్కొక్క పదానికి మళ్ళీ సపరేట్గా చెప్తా. ఓకే, ఇది ఎనర్జీ వైజ్గా అతని మీద ఎనర్జీ ప్రయోగం అన్న జరిగింది. చేసేసరికి మీరు చేసిన ఎట్లా చేసిరు? నా మైండ్తోనే చేసిన. ఎట్లా? అది మనకు వస్తుంది, కేపబిలిటీ వస్తుంది అన్నట్టు, మన లోపల నుంచి మనం ఎనర్జీని వదలగలుగుతాం. ఇప్పుడు ఒక ఎనర్జీని వదిలినాం, అది దీవెన కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా పాజిటివ్ ఇంటెన్షన్ అయితే దీవెన అయిపోతుంది, నెగిటివ్ ఇంటెన్షన్ అయితే ఏమైపోతుంది, శాపం లెక్క అయిపోతుంది కదా. ఓకే, అట్లా మా మాస్టర్ పర్మిషన్తోనే, మీ పర్మిషన్ ఇస్తా అంటేనే చేస్తా అని చెప్పి పర్మిషన్ ఇచ్చిండు. సరే అని చెప్పి చేసేసిన.